మదర్ మనల్ని ఇక్కడ భూమి మీద తెచ్చేటప్పుడు ఆమె తన రక్తాన్ని పేగుల్ని అట్లా అంటి పెట్టుకుని మనం వస్తాము. అట్లా ఆమె కోసం ఏమైనా చేయొచ్చని ఒక సీను తన కోసం చెయ్యి నరుక్కున్న సీన్ అయితే హైలైట్గా ఉంది. మిగతా సినిమా అంతా పడుకోబెట్టాడు డైరెక్టర్. అసలు ఈ సినిమా మొత్తం డైరెక్టర్ పడుకుని పోయాడు, లాస్ట్లో లేచాడు, నిద్ర లేచాడు. లేదంటే సినిమా మొత్తం అసిస్టెంట్ డైరెక్టర్ చేపించి లాస్ట్ సినిమా మాత్రం డైరెక్టర్ చేశాడు. సినిమా ఒక మంచి స్క్రిప్ట్ ఎంచుకున్నారు, మంచి ఛత్రపతి అలాంటి స్టోరీ ఎంచుకున్నారు. ఛత్రపతిలో ప్రభాస్ ఏ విధంగా ఒక ప్యాటర్న్ రక్షిస్తారో ఇక్కడ అట్లా మంచిగా ఒక రక్షించడానికి ఎంచుకున్నారు. మంచి పోలీస్ ఆఫీసర్ అవ్వాల్సింది కోపంగా మనం తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఎంత ఘోరంగా ఉంటాయి సినిమాలో చూపించాడు. కానీ సినిమాని సరిగా నెరేషన్ చేయలేదు డైరెక్టర్. ఒక డ్రైవర్ అనేవాడు మంచిగా డ్రైవింగ్ చేస్తే మనం ఒక మంచి సుఖమైన ప్రయాణాన్ని అందుకుంటాము. అట్లాగే డైరెక్టర్ అనేవాడు మంచిగా స్క్రిప్ట్ రాసి మంచిగా డైరెక్షన్ చేస్తే మంచి మూవీ, సూపర్ మూవీ వస్తుంది మన వరకు. వైజయంతి మేడం గారిని చాలా రోజులైంది సరిలే నీకు ఆ సినిమాలో చూసిన మహేష్ బాబు గారితో, తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు చూడలేదు. మళ్ళీ చూసినాం, హ్యాపీగా ఉంది. ఆ మేడం తెర మీద చూసినందుకు మళ్ళీ కర్తవ్యం మూవీ బ్యాక్ గుర్తొస్తుందేమో అనుకున్నాము. అలాంటి డైరెక్టర్ అయితే యూజ్ చేసుకోలేదు. మేడం కానీ కళ్యాణ్ రామ్ కానీ డైరెక్టర్ యూజ్ చేసుకోలేదు. యాక్టింగ్ ఓకే. మనం లాస్ట్ మూవీస్ తో చూసుకుంటే కళ్యాణ్ రామ్ ఎంత ఇవ్వాలో అంతే ఇచ్చాడు. బూస్ బంప్స్ అయితే లాస్ట్ సీన్ బూస్ బంప్స్ వచ్చాయి. కానీ ఈ సినిమాకి అన్ని ప్లస్, ఒక్క డైరెక్టర్ ఒక్కడే మైనస్. డైరెక్టర్ కాకుండా వేరే డైరెక్టర్ చేసి ఉంటే ఈ సినిమా సూపర్ డూపర్ ఎక్కడికో వెళ్ళిపోయేది. ఆమెకు అంత క్యారెక్టర్ ఇవ్వలేదు, కొంచెమే ఇచ్చారు. ఆమెకు ఒక ఎన్కౌంటర్ సీనే ఇచ్చారు. ఆమెకు కొంచెం ఒకటి ½ an hour సినిమా ఇచ్చుంటే ఒక ఏదో అన్యాయం జరిగినప్పుడు పోలీసులు రియాక్ట్ అయితే ఆ సీన్ ఏ సినిమా అయినా సరే ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఈ మూవీలో కూడా ఒక అన్యాయం జరిగినప్పుడు ఏదైనా ఒక సీన్ వైజయంతి గారికి ఇచ్చుంటే సినిమా సూపర్ సూపర్ సూపర్.